చూస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాటి పరిస్థితి అధ్యక్ష, రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే పేరు పెడుతున్నారు గౌరవ సభ్యులు గారు సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం. లాస్ట్ 10 years మీ రూల్లో 1 ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్గొండకు, అది బునియాద్ గాని కానీ, ధర్మారెడ్డి కాలు, బ్రాహ్మణ వెల్లని కానీ, సొరంగం కానీ, గన్నమల్ల కానీ, బస్వాపూర్ కానీ, ఏ ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా. మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుకుంటానికి కూడా 100 కోట్లు ఇవ్వలే. ఈ ఏమంటారు అధ్యక్ష, మిస్గైడ్ చేస్తున్నావు. నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది. ఎట్లా పండింది అధ్యక్ష? ఆనాడు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ పూర్తి చేసిన సాగర్ డ్యామ్తో 8 lakhs ఎకర్స్ ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రామారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూట్ కెనాల్తో 400 కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట. ఈసారి మన పోయినసారి అధ్యక్ష క్రాప్ హాలిడే. ఎందుకు క్రాప్ హాలిడే? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, అరే ఆగబా బాబు నీకు చెప్తా, మా బాధ చెప్తా నేను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డి పాటు 88,000 టీఎస్కే 44,000 పెంచితే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో కొట్లాడినా నేను. సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినా. పులిచింతలో 3వ పంటకి ఇస్తే కొట్లాడినా. నా సొరంగం ఇవ్వకుండా, నా బ్రాహ్మణ వెల్లువలు ఇవ్వకుండా నువ్వు ఎందుకు 3వ పంటకు నీళ్ళు ఇస్తున్నావు కొట్లాడినా. వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చుంటే ఏకలింగం గెలుస్తారు సార్. అందరూ 60-70 మెజార్టీతో గెలిచినాం. ఇలా ఓట్లు వేసేవారు కదా, మోసం చేసి నల్గొండని. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిద్దామంటే దానికి అడ్డపడుతుంది సార్. మేము బతకాలని లేదు. ఇంత విషయం ఇచ్చి చంపండి నల్గొండ ప్రజలు చంపండి, బాగుపడుతుంది కలిసి రాండి సార్. ఒక్కసారి మా ఊర్లో అనుకోండి, బ్రాహ్మణ వెళ్ళేలా పక్కకు మూసిపోతుంది. ఏడుపోస్తా వీళ్ళని చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు వస్తున్నారు. ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్. వ్యవసాయానికి ఒక నీళ్ళు ఇవ్వలే. మిషన్ పేరు 6,000 కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకున్నారు. ఇవన్నీ లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి. కానీ కేటీఆర్ చెప్తాను తప్పు చేయకు. 1 ఎకరం నీళ్ళు ఇవ్వలే. మా ప్రాజెక్టులే ఎన్టీ రామారావు పుణ్యమని ఏఎంఆర్పి, రాజశేఖర డిస్ట్రిబ్యూషను, మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన 2 నెలల్లో సొరంగం, బ్రాహ్మణ వెల్లుల, గన్నమల్ల, బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం. జిల్లా మొత్తం సస్యశామన చేసుకుంటాం. మీరు ఎన్ని అడ్డపడ్డా, బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా మూసీని క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక, మేము కూడా బతకాలి. అది చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్న అధ్యక్ష. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, సబ్జెక్ట్ ఏంది, ఆయన ఏం మాట్లాడుతుంది సార్? మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తే కాదు సార్, ఆయన నియంత్రించాలి. పెట్టండి సార్, చర్చ పెట్టండి. మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికాలో ఏదో మాట్లాడితే నేను అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమవారం అని భువనగిరి మండలం ఒక సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేయించి 4 నెలలకే లాగ్ బుక్ చెక్ చేయించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే 10-11 గంటలు సార్. రికార్డు ఉంది సార్, నేను పంపిస్తాను మీకు. మ్యాక్సిమం అంటే 14 గంటలు, అందులో 5-6 సార్లు పోతుంది కరెంట్ అని ఐలై అనే ఆపరేటర్ రిటైల్ లైన్మెన్ని మళ్ళీ వీళ్ళు పెట్టుకున్నాం. గతంలో రిటైల్ లైన్మెన్ అయిన తర్వాత ఐటీఐ చేసే వాళ్ళని పెట్టేది ఎక్స్పీరియన్స్ లైన్మెన్. ఆయన చెప్పిన రికార్డు పంపిస్తాను ఒకటి ముఖ్యమైనది, ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్. ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు. 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా, 1000 గ్రామాలు తిరిగినా దాన్ని విత్డ్రా చేసుకోవాలి వాళ్ళు. 24 గంటలే ఆ లాగ్ బుక్స్. సాయంత్రం వరకు ఆదిలాబాదు, నల్గొండ, అలంపూర్కి వెళ్ళి రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాళవేసి. ఎందుకంటే దాన్ని ప్రూవ్ అవుతుంది కదా అధ్యక్ష. నేను వీడియో మీకు పంపిస్తా, మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో. అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీ మీద గౌరవం ఉన్నది, మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి. రెండోది అధ్యక్ష, రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ అయ్యాను, ఇప్పుడు మిస్గైడ్ చేసింది కాబట్టి నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా. రెండో అధ్యక్ష, ఎలక్షన్ల ముందు ఓఆర్ఆర్ అమ్మిన రోడ్లతోని
వచ్చిన 7,000 కోట్లతోని ఒక ఇన్స్టాల్మెంట్ వేసాం. సబ్జెక్ట్ రైతులకు సంబంధించి వారు మాట్లాడింది. రెండవది ఎక్సైజ్ టెండర్స్ ఒక 1 year తర్వాత పెట్టే టెండర్స్ ని 2,000 కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్ వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్ కు వేరే దారి లేక 2 లక్షల ఫీజు పెట్టి 2,000 కోట్లు నాన్ రిఫండబుల్ వసూలు చేసారు. ఎక్సైజ్ టెండర్లు ఫైనల్ చేసారు. ఆ డబ్బులు ఏం చేసినా తెలియదు. అదే నేను వాస్తవం చెప్తున్నా. రైతుల గురించి మాట్లాడుతున్నా. మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం సార్. ఇంకొకటి సార్, మన గోరంటే వెంకయ్య గారు చెప్పిందంటే ఒకటే ఎగ్జాంపుల్. నల్గొండ జిల్లాకి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరం కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరం తిరుగుతాం సార్. నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు 10 ఏళ్లలో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని, అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్. మొత్తంగానే నేను చాలా సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నేను కూడా ఒక్క జిల్లా ఒక్క ఎకరానికి సార్ ఒక్కటిసారి ఎగ్జాంపుల్ సార్, మా ఏం మార్పు మా కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక్ సార్ కడుపు నిండా నీళ్లు ఉంటాయి సార్. ఆ నుంచి ఒక 200-300 కోట్లు పెడితే ఆలేరులో గంధమల్ల రిజర్వాయర్ వేరే టెండర్ పిలిచిండ్రు, క్యాన్సల్ చేసిండ్రు. 16-20 కిలోమీటర్ లైన్ వేస్తే 1,50,000 ఎకరాలు నీళ్లు సార్. నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న 90 చెరువులు నింపుకున్నాడు. బస్వాపూర్ రిజర్వాయర్ సార్ కొండపోచమ్మ కింద ఉంటుంది, కిందకు ఉంటుంది. వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు గారు. ఆఫీసర్లు మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కాన్ఫరెన్స్లో మేమేదైతే సార్ నేను సబ్జెక్ట్ డిబేట్ అయితే నేను ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లున్నాడు సార్ మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడుంది, తెలంగాణ వచ్చినాక ఎట్లుందంటే తెలంగాణ వచ్చినాక మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్. జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం పెట్టి నువ్వు పోతిరెడ్డిపాడు తీసుకుపో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుపో అని చెప్తే 2 పంటలకు డ్రై క్రాప్ హాలిడే ఇచ్చిన అధ్యక్ష. అది పోయింది. మల్లన్న సాగర్ 50 TMC ఉండి కిందికి ఇస్తే మా భువనగిరి, ఆలేరు, చిట్యాల వరకు అలైన్మెంట్ చేసాను. దాన్ని టేకప్ చేయలే. మీ నల్గొండలో తెలంగాణలో ఉన్నవా లేదా నాకు ఇప్పటి. ఇంకొకటి చివరిగా సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పేటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీదని ముమ్మాటిగా చెప్తున్నా అధ్యక్షది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే. అది ఇంపాసిబుల్, రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత కరెంట్ అనే దాన్ని ప్రవేశపెట్టి ఆ రోజు 9 గంటలు ఇచ్చిన అధ్యక్ష. అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష. నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ 50 ఏళ్ళు మీరే పాలించినారు. 50 ఏళ్ళు సమైక్య పాలనలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యాబలంతో వాళ్ళని పదవి దింపితే మా నిధులు నీళ్లు నియామకాలు లేక అందరం ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టు అధ్యక్ష. మాకు అదేం అవుతుందనే కదా. దాన్ని అన్యాయంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, నీ బిడ్డలో అనుకుంటా మోసం చేసి 10 ఏళ్ళు పాలిస్తేవి. ఇవాళ మేము 10 ఏళ్ళ కర్మ మీది. 50 ఏళ్లలో నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ సార్, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, వరద కాలువలు కానీ ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ 50 ఏళ్ళ. అయినా ఆంధ్రులు మాకు సరి అయిన నిధులు ఇస్తలేరు, మా ఉద్యోగాలు తీసుకుపోతున్నది కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో మోసంతో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో 40 కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష. వీళ్ళు అంటారు కరెంట్ ఇచ్చినావు, నీళ్ళు ఇచ్చినావు, ఏమి ఇయ్యలే అధ్యక్ష, ఏమి ఇయ్యలే. ఇవాళ 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయి కళ్ళకి నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా జమ చేసి 25 లక్షల మందికి 2 లక్షల లెక్క. నువ్వు లక్షిస్తాను హరీష్ గారు కూర్చో, లక్షిస్తాను 6 ముక్కలు చేసావు.
6 ముక్కలు చేస్తే బ్యాంకు వాళ్ళు వడ్డీకి ఇరిగమైంది, వడ్డీకి ఇరిగమైంది. 1,00,000 కోట్లు అప్పు తీసుకొస్తే మేడిగడ్డ అన్నారం సుమ్మిలా కడితే వెదిరే శ్రీరామని వాళ్ళు ఇచ్చిండు. రేపో మాపో అవి కూడా కూలిపోతాయని చెప్పిండు. ఏం చేశాను? కూలిపోయే ప్రాజెక్టు కట్టావు, మొత్తం మోసం చేసినావు, మీ కుటుంబాలు బాగుపడ్డాయి. పోదాంపా తెలంగాణకి ఎవరికి వస్తుందో 50,000 కోట్లు, 50,000 కోట్లు అధ్యక్ష, 50,000 కోట్లు మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలను. పోదాంపా సిరిసిల్ల ఊరికి పోదాం, సిరిసిల్ల గారి సిద్దిపేట గారి ఒక ఊరికి పోదాం, మళ్ళా ఇప్పుదాం. నీళ్ళు వచ్చినాయంటే మళ్ళసారి మేము ఓట్లు అడిగాం, మళ్ళసారి మేము ఓట్లు అడిగాం. ఒక్క దగ్గర లేదబ్బా 50,000 కోట్లు తినేసిండు మిషన్ భగీరథ మీద, 50,000 కోట్లు తినేసిండు. తినుడు తప్ప అన్ని తిని ఇవాళ సంవత్సరంలో లేదు దారుణ ఉంటే నేషనల్ క్రైమ్ కార్డు అధ్యక్ష ఒక చివరిగా లాస్ట్ పాయింట్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి నేను సమాధానం చెప్తలేను, వారికి మాట్లాడే హక్కు లేదు. ఆయన డిప్యూటీ లీడర్ కాదు, ఆయన సిఆర్పి సెక్రటరీ కాదు, ఒక ఎమ్మెల్యే. ఆయన చెప్తలేను. ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి నేను సమాధానం చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, క్రైమ్ రికార్డు చేయండి. ఆత్మహత్యలు 2013 వరకు ఎందుకుంటే 2024 ఈ రోజు మా 1 సంవత్సర కాలంలో తగ్గినా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం. ఎందుకు అబద్ధాలు చెప్తారు దగ్గర? సభను ఎందుకు తప్పు పట్టించారు? ప్రజలను ఎందుకు తప్పు పట్టించారు? దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది, మా ముఖ్యమంత్రి గారు చెప్పేది రిప్లై వినండి. ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తలేరు, ఎల్ఓపి గారు వస్తలేరు, వచ్చే సెషన్కి వెళ్ళి మీరు ఎవరు కూడా ఆ సభకు రారు. మంత్రి గారు గౌరవ సభ్యులకి వినమ్రపూర్వకమైనటువంటి విజ్ఞప్తి. ఇది ఆయన గారికే చెప్తున్నా, అందరు సభ్యులకి చెప్తున్నా. అందరు సభ్యులంటే ఆయన ఉండడండి, ఆయన కూడా ఉంటాడు కదా. ఇది కేవలం రైతు భరోసా మీద గౌరవ సభ్యుల యొక్క సూచనలు. ఈ పథకం భవిష్యత్తులో ఏ రకంగా అమలు చేయాలనే విషయం మీద చర్చ జరుగుతుంది. మిగతా విషయాలు చర్చించుకోవటానికి మనకి చాలా సమయం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడే విషయాలు ఇటు నుంచి మాట్లాడినా అటు నుంచి మాట్లాడినా గత 15 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి అంశాలే. తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు తెలుసు, వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ పథకం యొక్క రూపకల్పనలో మీ భాగస్వామ్యం కోసం ప్రజాస్వామ్యయుతంగా శాసనసభ సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకోవాలని మీ ముందు పెట్టాము. దయచేసి ఆ పథకం యొక్క రూపకల్పనలో మీ యొక్క అమూల్యమైన సూచనలు ఇవ్వమని చెప్పే ప్రార్థన. గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మాకు చాలా గౌరవం. వారి మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాను. ఈ చర్చ సభలో నిజంగా కూడా రైతుల గురించి జరగాలి. రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు ఏం జరుగుతుంది, రైతు బంధు భవిష్యత్తు ఏంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా దాని మీద కేటీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి నేను స్పీకర్ గారిని కోరేది, కేటీఆర్ గారు 5 నిమిషాలు మాట్లాడితే తుమ్మల నాగేశ్వరరావు గారు 3 సార్లు వేసిండ్రు,